గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిద్ధాంత్ చక్రవర్తి గారు. హీఈస్ ఎండోక్రైన్ అండ్ బ్రెస్ట్ సర్జన్. ముఖ్యంగా లేడీస్లో, ఉమెన్లో అవుట్ ఆఫ్ 10 పీపుల్లో 1 పర్సన్కి డెఫినెట్లీ ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి రీసెర్చ్ స్టడీస్ అనేవి చెప్తా ఉన్నాయి. సో ఇలా ఎందుకు ఉంటుంది, దీనికి గల కారణాలతో పాటుగా దీనికి ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి, బెస్ట్ ట్రీట్మెంట్స్తో పాటుగా ముఖ్యంగా భయపడకుండా ఏం చెయ్యాలి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చాక అనేది చాలా క్లియర్గా తెలుసుకుందాం. సార్ మనకి ఎన్నో విషయాలు చెప్పబోతున్నారు. ఎపిసోడ్ అయితే చివరి వరకు చూడండి. హాయ్ సార్. నమస్తే అండి. వెల్కమ్ టు iDream సార్. హాయ్ సార్. నమస్తే. సో ఈ థైరాయిడ్ అండ్ థైరాయిడ్ నాడ్యూల్ అనేవి ఈ 2 పదాలు చాలా ఎక్కువగా వింటున్నాం ఈ మధ్యకాలంలో. ఒక రకంగా చెప్పాలంటే భయం వేస్తుందని చెప్పాలి. ఎందుకంటే మనకు తెలిసిన ఉమెన్ అంటే లేడీస్ ప్రతి ఇంట్లో ఉంటూ ఉంటారు, అమ్మ, చెల్లి, వైఫ్ ఇలాగా. సో ఈ థైరాయిడ్ నాడ్యూల్ అనేది ఎక్కువగా ఎందుకు ఈ మధ్యకాలంలో వస్తుంది, మెయిన్ రీజన్స్? సో కామన్గా అండి థైరాయిడ్ అన్నది ఇట్లా మన గొంతు మధ్యలో ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ అంటాము. ఇట్స్ లైక్ బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్. కామన్ ప్రాబ్లం వచ్చేది మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం. అంటే ఈ థైరాయిడ్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ అన్నవి తక్కువగా ఉండొచ్చు. సో అది మోస్ట్ కామన్ ప్రాబ్లం అండి. హైపోథైరాయిడిజం అంటాం. అది చాలా కామన్గా ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మన థైరాయిడ్ గ్రంథిలో కొన్ని కణితుల్లాగా రావచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారంటే ఒక గడ్డలాగా వచ్చింది, ఒక వాపులాగా వచ్చింది. సో దాన్ని మనం నాడ్యూల్ అంటాము. మరి ఇది ఎందుకు వస్తుంది అని ఒకటి, అది కామన్గా మనకి అయోడిన్ డెఫిషియన్సీ అంటాము, దాంతో రావచ్చు. కొంతమందికి ఫ్యామిలీస్లో కూడా కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకరికి హైపోథైరాయిడిజం ఉండొచ్చు, ఒకరికి హార్మోన్స్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి ఇలా నాడ్యూల్స్ రావచ్చు. సో దాన్ని మనం థైరాయిడ్ నాడ్యూల్ అంటాం. ఇవాళ మనం ఈ నాడ్యూల్ గురించి మనం డిస్కస్ చేస్తాము. దీన్ని ఇలా నాడ్యూల్ అని వస్తే మనం ఏం పరీక్షలు చేయాలి, దాని ఇంప్లికేషన్స్ ఏముంటాయి, దాని ట్రీట్మెంట్ ఏంటి అన్న దాని గురించి డిస్కస్ చేద్దామండి. చూస్తేనే చాలా పెయిన్ఫుల్గా ఉంటుందేమో అని అంత క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రెడ్నెస్ చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి అంటే విజిబుల్గా అనిపిస్తుంది. అది అంటే అది వచ్చాక నిజంగా ఒక పర్సన్కి ఎలాంటి పెయిన్ కానీ ఏమైనా ఉంటాయి? సో యూజువల్గా అండి ఇప్పుడు థైరాయిడ్లో మనకి కణితిలాగా ఇట్లా నాడ్యూల్ లాగా వస్తే దాంతో మీకు ఏమి ఇబ్బంది అన్నది ఏమి ఉండదు. కామన్గా సిమ్టమ్ మీకు ఒక బయటకి ఇట్లా వాపులాగా కనిపించవచ్చు గొంతు. అది తిన్నప్పుడు మనం పైకి కిందకి కదలొచ్చు. అదే కాకుండా కొంతమందికి అసలు ఉన్నట్టు కూడా తెలియదు, అది లోపలికి ఉండేసరికి తెలియదు. మనం గొంతులో ఏదో నొప్పి వచ్చినప్పుడు స్కానింగ్ చేయించుకుంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ వాటిలో బయటపడుతున్నాయి. కానీ అన్నట్టు 90% ఈ నాడ్యూల్స్ మనకు కనిపించేవి నాన్ క్యాన్సరస్, అంటే బినైన్గానే ఉంటాయండి. దాని గురించి మీరంతా భయపడాల్సిన అవసరం అస్సలకే లేదండి. సో అంటే దీనికి ఇంతకు ముందు కూడా ఇలాంటివి ఉన్నాయా? వీటికి ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ అనేవి ఏమైనా ఉన్నాయా? వాటి గురించి చెప్తా. సో ఇంతకుముందు మనం దీనికి ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు నాడ్యూల్ ఒకవేళ బినైన్ అని వచ్చింది అనుకోండి, సూది పరీక్ష చేస్తాం. FNAC టెస్ట్లో కేటగిరీ 2 అంటే బినైన్ అని వస్తే దానికి చిన్న సైజుగా ఉండి దాంతో ఇబ్బంది లేదంటే దాన్ని చెకప్లో పెట్టేయచ్చండి. ఆపరేషన్ కూడా వస్తుంది. కానీ మన సూది పరీక్షలు ఏమైనా అనుమానంగా వస్తే అప్పుడు ఆపరేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అదే కాకుండా ఒకవేళ సైజు పెద్దగా ఉందనుకోండి, 2 సెంటీమీటర్లు లేదా 3 సెంటీమీటర్లు దాటిందనుకోండి, అప్పుడు దానికి అవసరమైతే మనం ట్రెడిషనల్గా ట్రీట్మెంట్ ఏంటంటే ఆపరేషన్ చేసి ఈ భాగాన్ని మట్టుం తీయాల్సిన అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు వితౌట్ సర్జరీ లేకుండా మనం ఒక మైక్రోవేవ్ అబ్లేషన్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. అందులో ఏం చేస్తాము అంటే ఒకవేళ మనకి క్లియర్గాను అది క్యాన్సర్ అనుమానం లేనప్పుడు ఈ నీడిల్ని అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చూసుకుంటూ ఈ నీడిల్ని మట్టుం లోపల పెట్టేసి ఈ థైరాయిడ్ ఆ నాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని కాల్ చేస్తాం. అంటే దాన్ని బేసిక్గా హీట్ చేసి దాని టెంపరేచర్ అరౌండ్ 60 degrees 70 degrees తీసుకెళ్తే ఆ సెల్స్ అన్నీ చనిపోతాయి, ఆ కణాలు అన్నీ చనిపోతాయి, ఆ నాడ్యూల్ కూడా చనిపోయి స్లోగా మన బాడీలో అబ్జర్వ్ అయ్యి డిసపియర్ అయిపోతుందండి, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద నాడ్యూల్. ఈ ప్రొసీజర్ అనేది పెయిన్ఫుల్గా ఉంటుందా? లేదండి. ఇది మేము లోకల్ ఎనస్థీషియా, అంటే మొత్తం ఎనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మట్టు ఆ నాడ్యూల్ ఎక్కడైతే ఉందో అక్కడ చిన్న మత్తు సూది స్కానింగ్లో చేసుకుంటూ మత్తు సూది ఇస్తాం, అక్కడ ఆ ఏరియా మొత్తం మొద్దుబారిపోతుంది. సో మేము ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు మీరు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడే మేము ఈ నీడిల్ని లోపల పెట్టేసి దాన్ని కాల్ చేస్తాము. సో ఇది డే కేర్ ప్రొసీజర్ లాగా, అంటే ఉదయం వస్తే చేస్తాము, సాయంత్రం కల్లా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చండి. అండ్ ఇప్పుడు ఈ ప్రొసీజర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? లేదంటే అలాంటివి లేదండి. వెన్ డన్ బై ఇప్పుడు ఎక్స్పర్ట్ డాక్టర్స్ చేస్తే దీనిలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ చాలా మినిమల్ అండి. మీరు అదే రోజు నెక్స్ట్ డే నుంచే మీరు వర్క్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ట్రెడిషనల్ సర్జరీలో ఏంటంటే ఈ గ్లాండ్ అవసరమైతే గ్లాండ్ తీయాల్సిన అవసరం వస్తుంది.
అప్పుడు మనకి అవసరం కొంతమంది ఒక 10% పేషెంట్స్లో థైరాయిడ్ టాబ్లెట్స్ ఏమైనా వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మీ థైరాయిడ్ మీకే ఉంటుంది. మన నాడ్యూల్ థైరాయిడ్ గ్లాండ్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు అట్ ద సేమ్ టైం థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇది అడ్వాంటేజ్. సో ఈ ప్రొసీజర్ని ఏమని పిలుస్తారు? దీన్ని మనం యాబ్లేషన్ అంటామండి. Okay. రేడియో ఫ్రీక్వెన్సీ యాబ్లేషన్ అని ఒక టెక్నిక్ ఉంటుంది, ఇంకోటి మైక్రోవేవ్ యాబ్లేషన్, ఇంకోటి ఇథనాల్ యాబ్లేషన్. సో ఈ 3 యాబ్లేషన్ వేరియస్ మెథడ్స్ మనం వాడేదండి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రొసీజర్ వేరే చోట్ల కూడా చేస్తారు కదా, బట్ మన దగ్గర అయితే ది బెస్ట్ అనేది ఎలా చెప్పగలం? చూడండి, ఇప్పుడు ఐఎమ్ ఎండోక్రైన్ సర్జన్. ఇప్పుడు నేను ఎండోక్రైన్ సర్జన్. నేను సర్జరీలు చేస్తాను, ఆపరేషన్ చేస్తాను. ఇప్పుడు ఆపరేషన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని నార్మల్గా కన్వెన్షనల్ సర్జరీ చేస్తాము, మైక్రో సర్జరీ చేస్తాము, రోబోట్తో చేస్తాము. ఆ సర్జరీలు చేయటమే కాకుండా ఈ ప్రొసీజర్ అబ్లేషన్ కూడా మేమే చేస్తాము. సో ఇప్పుడు ఎవరికి చెయ్యాలి, ఎవరికి చేయకూడదు అన్నది మేము కరెక్ట్గా చెప్పగలుగుతాం. నాలెడ్జ్. సో ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ వీసీ రెగ్యులర్గా, అంటే ఇప్పుడు అల్ట్రాసౌండ్ మేము చేసినప్పుడు మాకు తెలిసిపోతుంది. అది చూడంగానే ఇప్పుడు మేము అదే చేస్తాము, ఆపరేషన్ చేస్తాము, బయాప్సీ కూడా వస్తుంది. సో వీ కీప్ లెర్నింగ్ అండ్ మేము ఆ పేషెంట్ని చూడంగానే ఈ పేషెంట్ సూటబులా కాదా, అంటే ఈ పేషెంట్కి ఆపరేషన్ బాగుంటుందా, అసలు ఏమీ లేకుండా కూడా మనం చెకప్లో పెట్టొచ్చా, లేదు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందా, ఈ 3 మేము కరెక్ట్గా చెప్పగలుగుతామండి. అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఓవరాల్ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఎలా ఉంటుందంట, అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ మెడికేషన్స్ ఇవన్నీ కలిపి? కాస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ ఇప్పుడు ఆపరేషన్ కంటే కొంచెం తక్కువగానే అవుతుందండి ఇది. అండ్ మెడిసిన్స్ అన్నది ఇప్పుడు మనం ఇది చేసినప్పుడు, ఇప్పుడు థైరాయిడ్ గ్రంథి తీసేస్తే కొంతమంది 1% పేషెంట్స్లో మనకి థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ దీనిలో థైరాయిడ్ గ్లాండ్ మనం తీయము కాబట్టి థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకునే అవకాశం ఉండదండి. ముఖ్యంగా ఇప్పుడు ఉమెన్లో ఏ ఏజ్ గ్రూప్ అనేది దీనికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు? కామన్గా ఉమెన్ 30+35 ఉమెన్కి కామన్గా ఇది వస్తుందండి, థైరాయిడ్ నాడ్యూల్స్ అన్నది. డాక్టర్, మరి మీరు ఈ అబ్లేషన్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అని కూడా అంటుంటారు కదా, అసలు ఎలాంటి టైప్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఎలాంటి టైప్ని యూజ్ చేస్తుంటారు? సో కామన్గా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో ఇథనాల్ అబ్లేషన్ అంటాము, అంటే కెమికల్ ఇంజెక్ట్ చేస్తాం లోపల. ఇంకొకటి మైక్రోవేవ్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇప్పుడు ఒక కణితి లోపల మనకి మేము అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉందనుకోండి, నీరు కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది అంటే ఫస్ట్ మేము ఏం చేస్తామంటే దానిలో ఒక కెమికల్ ఇంజెక్ట్ చేస్తాం. ఒకవేళ 4-5 సెంటీమీటర్లు ఉందనుకోండి, ఆ 4-5 సెంటీమీటర్లో మనకు ఒక 70% వాటరే ఉంది, కొల్లాయిడ్ అంటాం. అది ఉందంటే కెమికల్ ఇంజెక్ట్ చేస్తే ఒక నెల రోజుల తర్వాత ఆ సైజ్ కాస్త మనకి సగానికి సగం అయిపోతుంది. సో 5 సెంటీమీటర్స్ ఉన్నది 3 సెంటీమీటర్ కావచ్చు, 2.5 సెంటీమీటర్ కావచ్చు. అప్పుడు మనకు సాలిడ్గా, అంటే ఏదైతే గడ్డలాగా ఉంటుందో అది మట్టుం బయటపడుతుంది. అప్పుడు సెకండ్ స్టేజ్లో మనం ఈ నీడిల్ పెట్టేసి ఆ సాలిడ్ ఏరియాని మట్టుం చేసేస్తాం. ఒకవేళ అది ఒట్టి నీటి బుడగలానే ఉందనుకోండి, థైరాయిడ్ సిస్ట్ అంటాం, వాటికి ఈ అబ్లేషన్ కూడా అవసరం లేదు, ఒట్టి కెమికల్ ఇంజెక్ట్ చేస్తేనే అది సరిపోతుందండి. అంటే ఇప్పుడు ఈ అబ్లేషన్కి సంబంధించి, ఈ ప్రొసెస్ సంబంధించి థైరాయిడ్ నాడ్యూల్ ఉన్న ప్రతి ఒక్కరు సూట్ అవుతారా, లేదంటే దాంట్లో కూడా కొన్ని కేస్ స్టడీస్ మాత్రమే సూట్ అవుతాయి? డెఫినెట్లీ. ఇప్పుడు మోస్ట్ కామన్ ఇప్పుడు థైరాయిడ్లో అంటే మనం కామన్గా సర్జరీకి వెళ్తాము, కానీ ఎవరికి ఈ అబ్లేషన్ షూట్ అవుతుంది, ఎవరికి చేయకూడదు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ అని తెలిసిందనుకోండి, అంటే కేటగిరీ 6 అంటాం సూది పరీక్షలో, అయితే అనుమానంగా ఉందనుకోండి, అట్లాంటి వాటికి మనం యూజువల్గా సర్జరీనే ప్రిఫర్ చేస్తాము. ఆపరేషన్ చేసి ఆ గడ్డని తీయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒకవేళ బినైన్ అంటే నాన్ క్యాన్సరస్, మనకు ఒక్క సూది పరీక్ష కాదు, అవసరమైతే 2 సార్లు సూది పరీక్ష చేస్తాం, FNAC టెస్ట్. 2 సూది పరీక్షలోనూ మనకి నాన్ క్యాన్సరస్గా ఉండాలి. అదే కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్లోనూ కూడా మాకు అనుమానం ఏమి ఉండకూడదు, మేము చూసినప్పుడు మాకు కూడా అనుమానంగా ఉండకూడదు. సో మా మూడిట్లోనూ మనకి ఏ అనుమానం లేని వాటిల్లో వాళ్ళల్లో కంపల్సరీగా ఈ ప్రొసీజర్ మనం నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్ట్ చేయొచ్చండి. యూజువల్లీ ఈ మధ్యకాలంలో ఈ కాస్మెటిక్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కామన్గా మనం ఆపరేషన్ చేసినప్పుడు ఇలా కట్ చేస్తాం, ఇక్కడ చిన్న మడతలు, అది కూడా మీకు పెద్దగా కనిపించదండి. అది మీరు స్టార్టింగ్లో బయట కనిపిస్తుంది, కానీ తర్వాత ఈ మడతల్లో కలిసిపోతుంది. కానీ అయినా ఇఫ్ యూ కెన్ అవాయిడ్, అంటే కొంతమంది యంగ్ అన్మ్యారీడ్ ఉమెనే కావచ్చు, లేకపోతే బినైన్ క్లియర్గా ఇప్పుడు నాన్ క్యాన్సరస్గా ఉన్న వాళ్ళకి మనం ఎందుకు గ్రంథి తీయాలనుకున్నాను, వాళ్ళకి మనం ఈ ప్రొసీజర్లో మనకి ఎక్కడ కట్ అన్నది ఉండదండి. జస్ట్ ఈ స్మాల్ నీడిల్ కాబట్టి ఈ ప్రోక్ మట్టు ఉంటుంది, అది కూడా మనకు అసలు ఏం కనిపించదు. సో మనకి స్కార్ ఉండదు, ప్లస్ మన థైరాయిడ్ గ్లాండ్ మనకే ఉంటుంది, హార్మోన్స్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి.
అండ్ మెయిన్ ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరైతే ఎఫెక్టివ్ అయి ఉన్నారో వాళ్ళందరి భయం ఏంటంటే ఈ ప్రొసీజర్ ఎంత సేఫ్గా జరుగుతుందని గ్యారంటీ ఏంటి, వాళ్ళకి కనిపిస్తుంది అంటే అల్ట్రాసౌండ్ యూజ్ చేస్తారా అంటే డిఫరెంట్ ఇదంతా మనం అండర్ విజన్ చేస్తామండి. ఇది చాలా ప్రిసైజ్గా ఉంటుంది. మన ఆపరేషన్ ఎలా చేస్తామో ఇది కూడా మనకి, కాకపోతే అల్ట్రాసౌండ్ మెషిన్లో మా నీడులు, మీ థైరాయిడ్ గ్లాండ్, మన ఫుడ్ పైపు, విండ్ పైపు అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే. సో అది చూసుకుంటూ మేము వాటిని, మీ విండ్ పైప్ని కాపాడుకుంటూ అక్కడ కొంచెం సెలైన్ ఇంజెక్ట్ చేస్తాం. అంటే థైరాయిడ్ గ్రంథిని ఈ విండ్ పైప్ నుంచి మనం లిఫ్ట్ చేయడానికి ఈ స్పేస్లో సెలైన్ ఇంజెక్ట్ చేస్తే ఇది కాస్త కొంచెం పైకి వస్తుంది. అప్పుడు మనకి మొత్తం బర్న్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అండ్ ఈ ప్రొసీజర్ అంటే జనరలీ ఎంతో కాలంగా ఈ ప్రొసీజర్ చేస్తున్నారంటే ఇవి డెఫినెట్లీ సర్టిఫైడ్ ప్రొసీజర్స్ అయినా? కరెక్ట్. ఇది అప్రూవ్డ్ అండి. మన ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ కానీ మన ఇండియన్ గైడ్లైన్స్లో కూడా ఈ బినైన్ కేసెస్కి, ఇంకా సెలెక్టివ్, ఇప్పుడు మైక్రో క్యాన్సర్స్ అంటాం, కొంతమందికి ఏదో స్కాన్ చేసినప్పుడు ఒక 6 మిల్లీమీటర్లు 7 మిల్లీమీటర్లు బయటపడవచ్చు, థైరాయిడ్ క్యాన్సరే, కానీ అది ఎక్కడా పరవించలేదు, గ్లాండ్ మధ్యలోనే ఉన్నది అంటే వాటికి మనకి ఆపరేషన్ చేయకపోయినా పర్వాలేదు. అట్లాంటి వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎందుకు దాన్ని ఉంచుకోవటం అన్నప్పుడు దాన్ని నీడిల్ పెట్టి కాల్ చేస్తే అది మొత్తానికే చనిపోతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు వరకు ఎన్నో డౌట్స్ మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, క్లియర్ చేశారు కూడా. అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ మన చూస్తున్న వ్యూవర్స్కి ముఖ్యంగా వాళ్ళందరికీ వాళ్ళ తరఫున ఉండే ఉమెన్కి, డైరెక్ట్ ఉమెన్కి ఏం చెప్తారు పాయింట్? అంటే ముఖ్యంగా ఏంటంటే చాలా మంది లైట్ తీసుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ మీరు థైరాయిడ్లో గడ్డ వచ్చింది, వాపు ఉంది అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కానీ ఆపరేషన్ సజెస్ట్ చేస్తే అది బినైన్ ఉన్నప్పుడు మనం ఆపరేషన్ అవాయిడ్ చేయటానికి పాసిబిలిటీ ఉందా, అబ్లేషన్ చేయొచ్చా లేదా అన్నది ఒకసారి ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుందండి. అండ్ డెఫినెట్లీ ఒపీనియన్ తీసుకోవడానికి కూడా చాలామంది కొంచెం సంశయిస్తూ ఉంటారు. అవన్నీ కాకుండా ఓపెన్గా మీ దగ్గర రావడానికి మీరు చెప్పే వన్ లైన్ ఏంటి? డోంట్ వరీ ఇఫ్ యూ హ్యావ్ అ థైరాయిడ్ నాడ్యూల్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ థైరాయిడ్ క్యాన్సర్, ఇట్ ఈస్ క్యూరబుల్. దెర్ ఆర్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ రేర్ క్యాన్సర్స్ ఇన్ థైరాయిడ్ విచ్ క్యాన్ ట్రబుల్ యూ. వండర్ఫుల్ డాక్టర్. సిద్ధాంత్ చక్రవర్తి గారు చెప్పినట్టు ఫస్ట్ పాయింట్ థైరాయిడ్ నాడ్యూల్ ఉందనగానే దాన్ని అసలు ఫస్ట్ అది ఏంటి అని టెస్ట్ చేయించుకోవడానికి అయి ఉండొచ్చు, ఒక అవేర్నెస్ తెలుసుకోవడానికి అయి ఉండొచ్చు. డెఫినెట్లీ డాక్టర్ని అయితే మీరు డెఫినెట్లీ సంప్రదించండి, అది చాలా ఫస్ట్ అంటే క్రైటీరియా కింద చెప్పొచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం అది వచ్చాక ప్రొసీజర్స్ అనేవి చాలా బెస్ట్ ప్రొసీజర్స్ ఉన్నాయి అండ్ సర్టిఫైడ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇవి ఎంతో కాలంగా బై హ్యాండ్ వాళ్ళే చేస్తూ అన్ని ప్రొసీజర్స్లో కూడా వాళ్ళు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ కాబట్టి డెఫినెట్లీ మీరు దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే డైరెక్ట్గా మీరు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. డిస్ప్లే అవుతుంటాయి కింద నెంబర్స్ అన్నీ కూడా, వాటికి కాల్ చేసి మీరు డైరెక్ట్గా సార్ అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే మన కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి, తప్పకుండా వాటిపై కూడా మరిన్ని ఎపిసోడ్స్ సిద్ధాంత్ గారితో కలిపి మనం తీసుకొద్దాం మీ దగ్గరికి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.